మీకు హీరోయిన్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని యా మీరు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేశారా? టైం పట్టింది. టైం పట్టింది. బట్ సో గ్యాప్ చాలా మీరు వచ్చింది. మీరు అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఇచ్చారో, ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి, దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని, బహుశా అంటే ఒక థాట్ వచ్చిందా ఎప్పుడైనా? మీరు ఆ రోజు ఆ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ కాంప్రమైజ్ కమిట్మెంట్ ఇచ్చో చేసుంటే వుడ్ థింగ్స్ హ్యావ్ బీన్ డిఫరెంట్? అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరిస్థితులు ఏమన్నా మీకు అడ్డొచ్చాయా, మీరే చూజీగా ఉన్నారంటారా అని? మేజర్గా నేనే చూజీగా ఉన్నాను అని చెప్తాను. బికాజ్ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలి అని చాలా ఉండేది. ఇట్ వాజ్ నాట్ లైక్ వచ్చామా స్క్రీన్లో కనిపించామా సాంగ్స్ చేసామా అలా. ఐ డోంట్ వాంటెడ్ టు బీ అ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మోర్ ఫర్ ద జనరల్ ఇష్యూస్, మన జరిగే ఇష్యూస్ కానీ, బయోగ్రఫీ బేస్డ్ కానీ, లేకపోతే ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రోల్స్ కావాలని రైట్ అలాంటివి అనుకున్నా. కాబట్టి అది రాయడం చాలా తక్కువ కదా. ఈ మధ్య హిందీలో, మలయాళంలో, తమిళ్లో ఎక్కువ జరుగుతుంది. తెలుగులో కూడా ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ విత్ ద పేస్ ఆఫ్ కమింగ్ అప్ విత్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్ దట్. సో ఈ ట్రామా వల్ల మీరు సో ఆ ట్రామా ఒకటి తెలియకుండా ఒక బిల్డప్ అయింది. అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. ఆ పర్సనల్ విషయాలు అందరికీ జరుగుతుంది, నేను కాదన్ను. బట్ ఐ థింక్ ఐ కేమ్ అవుట్ ఇన్ అ వే వేర్ ఇట్ షుడ్ నాట్ బీ. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ దాన్ని అవుట్బర్స్ట్ రావడం అనేది నేను చేసింది మైనస్ అనిపించింది. సో ఇట్ ఈస్ నేను ఎలా చెప్పాలి అంటే తెలియకుండా ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయాను. అండ్ ఒక 6 months వాజ్ అ వెరీ heavy experience in my whole life. Like my 37-38 years of my life was dismantled in 36 months. ఎందుకంటే నాకున్న 360 degrees పీపుల్ మీద ఎఫెక్ట్ అయింది. ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ పర్సన్. నా పేరెంట్స్ నుంచి, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, క్లోజెస్ట్ ఏ సర్కిల్, బి సర్కిల్, సి సర్కిల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవ్రీ వన్. అండ్ నేను కలిసే ప్రతి పర్సన్ మీద కూడా ఆ రియాక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత I underwent a lot of stress and I was under too much of medications without my knowledge. My physical body మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అవ్వడంతో later I ended up getting paralyzed with my right leg and I had to call for a surgery. అయ్యో. So that is where after the surgery is when, అంటే సర్జరీ వరకు నేను రియలైజ్ కూడా కాలేదు దట్ నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఓవర్గా రేజ్ఫుల్గా ఉన్నాను, ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను. రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను. ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను, తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి. ఎవరి మీద కచ్చకసి? లైఫ్ మీద, పరిస్థితుల మీద, ఇండస్ట్రీ మీద, ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక్కసారి చూపించేసింది అది. సో సమ్వేర్ ఐ కుడెంట్ రికగ్నైజ్ నాకు ఏదో రాంగ్ జరుగుతుంది. ఐఎమ్ మెంటలీ చాలా ఎఫెక్ట్ అయింది. ఏదో వన్ పర్టికులర్ రీజన్ ఒకటే కాదు, బట్ దేవర్ మల్టిపుల్ థింగ్స్. అది బ్యాగేజ్ లాగా క్రియేట్ అయిపోయి ఇట్ సమ్వేర్ ఒక అవుట్ బర్స్ లాగా బయటకు వచ్చి ఇట్ మేడ్ అ కేయాస్ అవుట్ ఆఫ్ మై హోల్ లైఫ్ ఇన్ అ వే. నా లైఫ్ అంతా 360 degrees డౌన్ అయిపోయింది. అంటే కారణం ఇస్ దట్ డిప్రెషన్. అండ్ పోస్ట్ సర్జరీ ఈజ్ వెన్ ఐ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. నాకు లైఫ్లో ఇంకేం లేదు. సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి, లైక్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్, ఇంకా ఎందుకు బతకాలి, నేను అవసరం లేదు ఇంకా ఈ లైఫ్ జీవించడం అని చెప్పేసి. బికాస్ ఎంత హర్ట్ చేశానంటే అందరినీ, అసలు అవసరం లేకుండా బేసికల్ అస్సలు ఐ డెంట్ ఈవెన్ కమ్ టు అ రియలైజేషన్ పాయింట్. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ ఆఫ్టర్ పీరియడ్ లైక్ నేను ఒక ట్రామాలో ఐ వెంట్ త్రూ పోస్ట్ సర్జరీ కూడా ఒక మెంటల్ ట్రామాలో వెళ్తూ ఐ వెంట్ లో సూసైడల్ టెండెన్సీకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారా? ట్రై చేశాను. దెన్ ఐ హ్యాడ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో. నా వై ఐఎమ్ వాంటింగ్ టు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటానంటే అందరికీ జరుగుతుందండి. చాలామందికి దే గో త్రూ లాట్ ఆఫ్ ఇమోషనల్ బ్యాగేజ్. దాన్ని మనం రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అండ్ రికగ్నైజ్ చేయడం ఒకటే కాదు, ఇప్పుడు మనకు ఒక ఫీవర్, కోల్డ్, కాఫ్ ఎలా వస్తుంది, మెంటల్ డిజీజ్ ఇస్ ఆల్సో అ డిజీజ్ విచ్ హ్యాస్ టు బి వోకల్. కానీ మీకు సింప్టమ్స్ అస్సలు తెలియలేదు కదా, అంటే మీకు అసలు ఆ థాట్ కూడా రాలేదు అస్సలు. యా, అండ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ వాజ్ ఎక్సెసివ్ ఆన్లైన్ షాపింగ్ అంట for the disease that I have, which is called bipolar. Fortunately, I'm recovering from it. I've taken a lot of medications and takes a lot of courage to come out. మీరు ఎంత ధైర్యంగా బయటకు వచ్చి నాకు మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పారు. ఆఫ్ కోర్స్ ఇది విన్నాం మనం అదర్ యాక్టర్స్ చెప్పడం, బట్ ఒక స్టేజ్ చేరిపోయాక చెప్పడం వేరు. అప్పుడు వాళ్ళు పికాసో ఏది వేసినా పెయింటింగ్ అన్నట్టు యాక్టర్స్ అండ్ చాలా అచీవ్ చేసిన వాళ్ళకి అదొక
నాన్ ఇష్యూ. కరెక్ట్ బట్ మీరు ఇంకా అస్పైరింగ్ స్టేజ్లో ఉండి కరెక్ట్ చెప్పడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ కరేజ్. థ్యాంక్ యూ అండి. సో ఎలా ఎలా అసలు ఎవరైనా చెప్పేవారా మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ? అంటే 2-3 ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్, బట్ వాళ్ళకి నన్ను రీచ్ అయ్యి చెప్పే ధైర్యం కూడా రాలేదు. ఎందుకంటే ఎక్కడో ఒక రీచబిలిటీ యాక్సెస్లో లేకుండే నేను. అంటే ఏం చేసేవారు మీరు ఆ టైంలో? ఐ యూస్ టు బి ఓవర్ అగ్రెసివ్ అండి, ఓవర్ అగ్రెసివ్. అగ్రెషన్, యాంగర్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్, అందరికి ఉంటుంది. బట్ ఓవర్ లెవెల్లో వెళ్ళిపోయి నన్ను నేను డిఫెండ్ ఓవర్గా చేసేసుకోవడం, తెలియకుండా పోక్ చేసి మరీ హర్ట్ చేయడం, ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం, అంటే అన్నెసరీ థింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో. ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు, నా సిస్టంలో అవ్వలేదు. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్. బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు. లైక్ కొన్ని విషయాలకి మనం కొంచెం బాధపడతాం, కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం. నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో, ఒక డాక్టర్తో, ఒక పోలీస్ పర్సన్తో, ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ. ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఎనీవన్ హూ వాజ్ కమింగ్ ఇన్ టు మై బౌండరీ, నా బౌండరీలో వచ్చేసి ఏదైనా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా. ఇట్స్ లైక్ నేను ఒక ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని, ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా. ఇట్ వాజ్ అ వెరీ లోన్లీ స్పేస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇట్స్ అ వెరీ స్కేరీ స్పేస్ టు, బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము, మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్? అంటే మీకు బాడీ కట్ అయ్యాక ఎందుకు అంటున్నారు? అంటే ఎందుకంటే ఒక షాక్ లా పనిచేస్తుందంటారా? ఇన్ అ వే, imagine I think because of the whole trauma and stress that I took also, it led me to the surgery in a way. It was partially connected and it was a lower back surgery. అప్పుడు మీకు అర్థమైంది దట్ yes అంటే because I అందరినీ దూరం చేసేసుకున్నాను, including my parents, my brother, my closest people. In fact everyone went till a stage thinking that నా suicidal note బయటికి వస్తుంది, my suicide news will be coming out next అని. అంత భయంలో వెళ్ళిపోయారు అందరూ. సో ఎవ్రీవన్ ట్రై టు రీచ్ మీ, బట్ ఆ యాక్సెస్ అస్సలు దొరకట్లేదు జనాలు. దే వర్ స్కేర్డ్ వేర్ ఐ విల్ ప్రాబ్లీ షాటర్ దెమ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేసుకున్నారు వాళ్ళు. సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ. బట్ ఆఫ్టర్ మై సర్జరీ నాకు చుట్టూ తిరిగి చూస్తుంటే దే వాజ్ నో వన్ అండి టు ఆస్క్ మీ హౌ ఐ యామ్, ఐ యూ ఓకే. సో జస్ట్ ఇమాజిన్, అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ. సో సమ్వేర్ అంటే ఎక్కడో సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోనే వెళ్ళిపోయాను ఉన్నారు. కాబట్టి అన్ని మీ సపోర్ట్ సిస్టమ్స్ మీరే నరికేసుకున్నారు. నేనే కట్ చేసుకున్నాను. ఎందుకోసం సెల్ఫ్ డిస్ట్రక్షన్ బైపోలార్ లో? వాట్ ఇస్ అంటే మీకేం చెప్పారు? అంటే వెన్ దే డయాగ్నైజ్డ్ దే సెడ్ దట్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ ఇన్ ద బ్రెయిన్ కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది, దానివల్ల కాగ్నిటివ్ బ్రెయిన్ కొంచెం వర్క్ అవ్వదు ఇన్ రెగ్యులర్ ప్రాసెస్లో. సో నీకు బ్యాగేజెస్ ఉండే కొద్దీ యూ కాల్డ్ ఇట్ టు అ ప్లేస్ వేర్ ఇలాంటి ఫేజెస్ అవుతూ ఉంటాయంట. దీన్ని ఒక మేజర్ ఫేజ్ అంటారు. సో ఇలాంటి డిసార్డర్ ఫేజ్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు అగైన్ ఐదర్ బీ ఆన్ మెడికేషన్స్ ఆర్ యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ మెడిటేషన్, సెల్ఫ్ హీలింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము, జర్నలింగ్, అ లాట్ ఆఫ్ థింగ్స్ యాడ్ అప్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దేర్ డయాగ్నైజ్ వాస్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ గెటింగ్ డిస్కనెక్టెడ్ బ్రెయిన్లో. ఇది ఎందుకు అవుతుంటే జెనెటిక్గా అవుతుందా అని చెప్పారు ఏమన్నా? జెనెటిక్ రిలేటెడ్ అయితే కాదు, ఇట్స్ ట్రామాటిక్ బేస్డ్. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ కానీ ఫ్రమ్ యువర్ మిడ్ ఏజ్ కానీ. ట్రామాలో అయినది ఇది బాగా యాంప్లిఫై అయిపోయింది. యాంప్లిఫై అవ్వదు అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టానికి యాంప్లిఫై అయింది. అండ్ నాట్ జస్ట్ సినిమా ఇండస్ట్రీ, ఐ వుడ్ సే పర్సనలీ ఐ వాజ్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్. ఒక వేలో యాజ్ ఐ టోల్డ్ ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్. సో ఆ ఇంట్రోవర్ట్లో తెలియకుండా యూ డోంట్ షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు యువర్ క్లోజెస్ట్ ఆల్సో. యూ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ విద్ ఇన్ యూ. Somewhere it has an outburst, and this was my phase of outburst and chepta. And I really don't want to see it coming for me or for anyone, because I know what trauma one can go through. But అంటే అన్ఫార్చునేట్లీ ఆఫ్ కోర్స్ మీరు ఏంటంటే అట్లీస్ట్ మీరు యూఆర్ ఫార్చునేట్, మీరు బయటకు వచ్చారు. Yeah, thanks a lot to all the support that I had around me, especially my family. అండి కళ్ళు మూసుకొని they were behind me to support no matter what. ఎవరెవరిని హర్ట్ చేశారు కల్పిక? మీరు చాలా అంటే పేర్లు చెప్పక్కర్లేదు, బట్ మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు, అయ్యో నేను ఇలా అనేసానే వాళ్ళని. They were very closest people whom I worked with for few projects. అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే. వాళ్ళకి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్.
It was not just me, it was a mental behavior that acted upon me. So I really wish అంటే ఇప్పుడు మీరు నేను ఐ ట్రై టు అపాలజైజ్ టు దెమ్ అండి. పోస్ట్ మై సర్జరీ ఐ ట్రై టు పర్సనలీ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్. బట్ బాబోయ్ తలకాయ నొప్పి వద్దు అని వదిలేసుకుని ఉంటారు. కుడ్ బి. అంటే ఎందుకు వస్తా ఇది కూడా నేను ఓపెన్ గా మీతో ఎందుకంటే మీరు ఓపెన్ అప్ అయ్యారు కాబట్టి ఒకసారి అంటే వీళ్ళు ఇలా రియాక్టివ్ పీపుల్ అనగానే కొంచెం దూరం అయిపోతారు. లెట్ బెటర్ నాట్ టు ఏదంటే ఏది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోతుందో అని ఒక బాధ భయంతో. అండ్ ఫ్యూ ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఓకే షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్, షీల్ బీ ఫైన్, ఒక రోజు షీల్ గెట్ ఫైన్, షీ విల్ బీ దేర్ అన్నట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు ఏం జరుగుతుంది పిచ్చా అలా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్. నేను ఎంతమందిని హర్ట్ చేశానో అందరికీ నేను చెప్పడం జరిగింది.